పశ్చిమాసియాలో అసలైన యుద్ధం మొదలు కాబోతోందా? గాజా అటాక్ తర్వాత నెతన్యాహును తీవ్రంగా తప్పుబట్టిన టర్కీ ప్రెసిడెంట్ యుద్ధానికి సిద్ధమవుతున్నారా? అందుకే నెతన్యాహు మిలిటరీ శక్తిని పెంచాలని చూస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. సిరియా వేదికగా భీకర యుద్ధానికి టర్కీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసింది. అసద్ రష్యా పారిపోవటంతోనే 5 ఏళ్ల నాటి ఆపరేషన్ను తెరపైకి తెస్తోంది. ఒక రాత్రి హఠాత్తుగా సిరియాలో దాడి జరగొచ్చని ఎర్డోగన్ బహిరంగంగానే ప్రకటించారు. ఈ ప్రకటనతో నెతన్యాహు అప్రమత్తమవుతున్నారు. అయితే సిరియాలో టర్కీ టార్గెట్ చేసింది ఎవరిని? ఎర్డోగన్ ప్రకటనతో నెతన్యాహు ఎందుకు అలర్ట్ అవుతున్నారు? వాచ్ దిస్. మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధం. సిరియా వేదికగా యాక్షన్ మార్చిన టర్కీ అధ్యక్షుడు. సిరియాలో ఇజ్రాయిల్, టర్కీ తలపడబోతున్నాయా? సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ టార్గెట్గా టర్కీ యాక్షన్ మార్చింది. ఎప్పుడైనా ఈ గ్రూప్ లక్ష్యంగా దాడి జరగొచ్చని టర్కీ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్ బహిరంగంగానే ప్రకటించారు. టర్కీ మనుగడ, భద్రతను కాపాడుకోవటానికి దేనికైనా సిద్ధమని ప్రకటించారు. బైడెన్ పదవీకాలం ముగియబోతున్న వేళ ఈ ప్రకటనే మిడిల్ ఈస్ట్లో కలవరానికి కారణమైంది. ఇదే సమయంలో సిరియా నేషనల్ ఆర్మీతో కలిసి పనిచేస్తున్న సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్, టర్కిష్ మద్దతుగల మిలీషియాల మధ్య ఆల్రెడీ ఘర్షణలు మొదలయ్యాయి. ఇక యుద్ధం ఒకటే బ్యాలెన్స్ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ సిరియాలో ఎస్డీఎఫ్ను టర్కీ ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి అంటే 2019లో సిరియాలో టర్కీ మిలిటరీ ఆపరేషన్ గురించి తెలుసుకోవాలి. 2019 అక్టోబర్ 7న టర్కీ సిరియా సరిహద్దు నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత సిరియా ఈశాన్య ప్రాంతంలోని కుర్దుల నేతృత్వంలోని సేనలపైన టర్కీ మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియాల్లో కుర్దుల జనాభా ఉంది. సిరియా జనాభాలో 7-10% కుర్దులే ఉంటారు. సిరియా అధ్యక్షుడిగా వ్యవహరించిన బషర్ అల్ అసద్, అంతకుముందు అతని తండ్రి హఫీజ్ల హయాంలో కొన్ని దశాబ్దాల పాటు కుర్దులు అణచివేతకు గురయ్యారు. అప్పట్లో వీరికి ప్రాథమిక హక్కులను కూడా అసద్, హఫీజ్లు నిరాకరించారు. 2011లో వీరంతా అసద్కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ఉద్యమం పౌర యుద్ధంగా మారింది. దీంతో ప్రధాన కుర్దు పార్టీలు ఎవరి పక్షమూ వహించలేదు. 2012లో కుర్దు ప్రాంతాల నుంచి ప్రభుత్వ బలగాలు ఉపసంహరించుకున్నాయి. వేరే చోట్ల ఉన్న రెబెల్స్పై పోరాడేందుకు ఈ బలగాలను వెనక్కు పిలిపించారు. దీంతో కుర్దు సేనలు ఆయా ప్రాంతాలపై పట్టు సాధించాయి. 2014 చివర్లో కొబానేపై జిహాదీ సంస్థ ఇస్లామిక్ స్టేట్ దాడులు ప్రారంభించింది. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. దీంతో అమెరికా నేతృత్వంలోని వివిధ దేశాల సంకీర్ణ దళాలు ఐఎస్కు వ్యతిరేకంగా ఏకమై వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ ప్రాంతాల నుంచి మిలిటెంట్లు వెళ్లిపోయిన తర్వాత సిరియాలో అమెరికా సంకీర్ణ దళాలకు కుర్దులే కీలక భాగస్వాములయ్యారు. కుర్దు సేనల్లో పెద్దదైన పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్, స్థానిక అరబ్ మిలిటెంట్లు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్తో 2015లో చేతులు కలిపింది. సంకీర్ణ బలగాల వాయుసేన, ఆయుధాలు, మార్గదర్శకుల సహాయంతో ఎస్డీఎఫ్ ఫైటర్లు సిరియాలోని కొంత భాగం నుంచి ఐఎస్ను తరిమికొట్టారు. ఐఎస్ అధీనంలో ఉన్న చిట్టచివరి భూభాగాన్ని 2019 మార్చిలో ఎస్డీఎఫ్ ఫైటర్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్నుంచే టర్కీ ఎస్డీఎఫ్ను టార్గెట్ చేసుకుంది. సిరియా సరిహద్దు వెంబడి 480 కిలోమీటర్ల మేర సేఫ్ జోన్ ఏర్పాటు చేస్తామని టర్కీ గతంలో తెలిపింది. సిరియాలో అంతర్యుద్ధం, ఐఎస్తో పోరాటం సమయంలో లక్షలాది మంది కుర్దులు సిరియా, టర్కీ సరిహద్దు దాటి టర్కీ వైపు ఉన్న ఈ సేఫ్ జోన్ ప్రాంతానికొచ్చేశారు. టర్కీలో దశాబ్దాలుగా పోరాడిన కుర్దు రెబెల్ గ్రూప్ను ఉగ్రవాద సంస్థగా టర్కీ ప్రకటించింది. ఈ రెబెల్ గ్రూప్కు అనుబంధంగా ఏర్పడిందే సిరియాలో కుర్దు సేనల్లో పెద్దదైన పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ అని టర్కీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైజీపీ సభ్యులను వెనక్కు పంపించాలని భావించింది. 2019 నాటి మిలిటరీ ఆపరేషన్ లక్ష్యం ఇదే. ఇప్పుడు ఎస్డీఎఫ్ను లేకుండా చేయాలి అనేది ఎర్డోగన్ ప్లాన్. అందుకే సిరియాపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని ఎర్డోగన్ బహిరంగంగానే ప్రకటించారు. అదే కనుక జరిగితే ఇజ్రాయెల్కు అసలు ముప్పు అప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే టర్కీ అసలు ఎస్డీఎఫ్పై దాడులతో ఆగదని నెతన్యాహుకు తెలుసు కనుక. పైగా సిరియాలో ఇరాన్ ప్రభావాన్ని ప్రతిఘటించడానికి కుర్దిష్ సమాజం ఇజ్రాయెల్కు చాలా కీలకం. టర్కీ మద్దతుగల హయత్ తహ్రీర్ అల్ షామ్ రెబెల్స్ సిరియా రాజధానిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో టర్కీ సైనిక ఉనికి చాలా రెట్లు పెరిగింది.
టర్కీ దళాలు, వారి మిత్ర బృందాలు సిరియాలోని కుర్దులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇప్పుడు టర్కీ నేరుగా సిరియాపై దాడులు మొదలుపెడితే ఇజ్రాయెల్కు ఇరాన్ కంటే టర్కీ నుంచే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇజ్రాయెల్తో సరిహద్దును పంచుకునే సిరియాపై టర్కీ పట్టు బిగిస్తే ఇజ్రాయెల్కు అదే అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ఫలితంగా ఇజ్రాయెల్ టర్కీ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ టర్కీ మధ్య భీకర యుద్ధం తప్పదని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే నెతన్యాహు రక్షణ రంగంపై ఫోకస్ పెట్టారు. మరిన్ని F-15 ఫైటర్ జెట్లు, డ్రోన్లను పెంచాలని నిర్ణయించారు. వచ్చే 5 ఏళ్లలో రక్షణ బడ్జెట్ను ఏటా $4.14 బిలియన్ వరకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇజ్రాయెల్కు టర్కీ అంత సమయం ఇస్తుందా అన్నదే అసలు ప్రశ్న.